నేను ఈ రోజు ఇంట్రాయూటరైన్ గ్రోత్ రెస్ట్రిక్షన్ ఇన్ ఫీటస్ అంటే బిడ్డ ఎదుగుదల తక్కువగా ఉన్న బేబీస్ కి ఏ రకమైన సప్లిమెంట్స్ ఏం తీసుకుంటే మంచిది చెప్పదలుచుకున్నాను. ఈ పేషెంట్స్ వచ్చేసి అంటే ఇంట్రాయూటరైన్ గ్రోత్ రెస్ట్రిక్టెడ్ బేబీ ఉన్నప్పుడు తల్లి దానికి సరిపడా పోషకాహారం అంటే ఎక్కువగా ప్రోటీన్ ఉండే ఆహారంతో పాటుగా మెగ్నీషియం గానీ అంటే లీఫీ వెజిటబుల్స్ తో పాటు ప్రోటీన్ పప్పు ధాన్యాలు ఎక్కువగా తీసుకోవడము, నాన్ వెజ్, ఎగ్ ఇలాంటివి బాగా మష్రూమ్స్ లాంటివి బాగా ప్రిఫర్ చేసినట్టయితే బిడ్డ ఎదుగుదలకి హెల్ప్ చేస్తుంది. దాంతో పాటుగా మినరల్స్ ఉండేలా చూసుకోవాలి. అంటే మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా ఉండేది వాటర్ కంటెంట్ లో కానివ్వండి లేదా కొన్ని రకాల లీఫీ వెజిటబుల్స్ లో ఉన్నట్టయితే సలాడ్స్ రూపంలో కానీ తీసుకున్నట్టయితే చాలా వరకు పోషకాహారం అనేది వస్తుంది. దాంతో పాటుగా మెగ్నీషియం సప్లిమెంట్స్ కానివ్వండి, జింక్, మెగ్నీషియం ఇవి పొటాష్ మెడిసిన్స్ కాల్షియం తో పాటు ఉండేలా చూసుకుంటారు. దాంతో పాటుగా ప్రోటీన్ పౌడర్ అనేది డోసేజ్ ఇంక్రీజ్ చేయడం అనేది కూడా గ్రోత్ రెస్ట్రిక్షన్ ని అరెస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది.